మిత్రులందరికీ శుభోదయం అండి. నేను మీ హరి. మరి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లకి ఈ యొక్క సైన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆమ్లాలు, క్షారాలు, ద్రావణాలు అనే టాపిక్ అనేది 7వ తరగతిలో ఉంది, మరలా 10వ తరగతిలో కూడా ఉందండి. ముందు 7వ తరగతిలో ఉన్నటువంటి టాపిక్ని చూద్దాం, తర్వాత 10వ తరగతిలో ఉన్న టాపిక్ని టచ్ చేద్దామండి. ముందుగా అందులో కొన్ని ఫార్ములాస్ అయితే ఈ యొక్క ఇక్కడ మనం చూస్తున్నాము. పొడి సున్నము అంటే కాల్షియం ఆక్సైడ్ అండి. పొడి సున్నము అంటే కాల్షియం ఆక్సైడ్. ఈ పొడి సున్నానికి నీటిని తగిలితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. తడి అంటే నీటి తగిలితే వెంటనే H2O కదండి నీరు అంటే. ఎప్పుడైతే హెచ్ తగిలిందో కాల్షియం ఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్గా మారిపోతుందండి. ఇక్కడ హైడ్రా అని పేరు ఆ విధంగా వస్తుంది. ఇక్కడ పొడి సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్. ఇక్కడ గుడ్డు పెంకు అనేది కాల్షియం కార్బోనేట్ అండి. కాల్షియం కార్బోనేట్ మనకి గుడ్డు పెంకు కాల్షియం కార్బోనేట్ అండి. అదేవిధంగా ఉతికే సోడా సోడియం బైకార్బోనేట్. ఈ రెండిట్లో కూడా ఉతికే సోడాకి తినే సోడాకి మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుందండి. ఎక్కడ కన్ఫ్యూజ్ పడవద్దు. ఉతికే సోడా అంటే సోడియం, సోడా అంటే సోడియం కార్బోనేట్. మరి తినే సోడా అంటే బేకింగ్ కదండి, బేకింగ్ సోడాలో సోడియం ఉంది, బేకింగ్లో సోడియం బైకార్బోనేట్. ఈ విధంగా అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చండి. సో నెక్స్ట్ కాలమైన్ అనే దాన్ని జింక్ కార్బోనేట్ అంటారండి. కాలమైన్ అంటే జింక్ కార్బోనేట్. అదేవిధంగా స్నానం చేసే సబ్బులో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుందండి. మరి ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది క్షారం అండి. ఎందుకు క్షారం ఉంటుంది అంటే మన యొక్క తైల గ్రంథులు అంటే చెమట అది పడుతుంది కదండి, చెమట దుర్వాసన పోవడానికి అవన్నీ కూడా ఆమ్లాలతో కూడా ఉంటుందని. ఆ ఆమ్లాలను పోవడానికి మనం క్షారంతో చేసినటువంటి పొటాషియం హైడ్రాక్సైడ్ అనే సబ్బుతో మనం స్నానం చేస్తుంటామండి. పొటాషియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుందండి. అదేవిధంగా బట్టలు ఉతికే సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుందండి. బట్టలు ఉతికే సబ్బులో కూడా సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుందండి. ఈ రెండు కూడా బలమైనటువంటి క్షారాలండి. ఎందు గురించి అంటే ఈ బట్టలు ఉతికే సబ్బులో ఈ బట్టల మీద పడుతున్నటువంటి మరకలు ఉంటాయి కదండి, అది పిక్కల్స్ అవ్వచ్చు, లేదంటే చట్నీలు అవ్వచ్చు, ఏదైనా లిక్విడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆమ్లాల్లో పడతాయండి. ఆమ్లాలను తటస్థీకరించడానికి మనం క్షారాలను అయితే వాడాలండి. ఈ రెండు కూడా బలమైనటువంటి క్షారాలండి. ఫస్ట్ బలమైన క్షారము సోడియం హైడ్రాక్సైడ్, రెండవ బలమైనటువంటి క్షారము పొటాషియం హైడ్రాక్సైడ్ అండి. అదేవిధంగా స్నానాల గది శుభ్రం చేయడానికి మనం ఆమ్లాన్ని వాడాలండి. అదేంటండి, స్నానం చేయడానికి అయితే క్షారాన్ని వాడము, అదే స్నానాల గదుల శుభ్రతకి ఆమ్లం ఎందుకు వాడుతున్నామంటే మనం బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సబ్బు నీళ్ళ పడి జారుడు స్వభావం ఉంటుంది, అంటే క్షార స్వభావం ఉంటుంది. ఆ క్షార స్వభావాన్ని తటస్థీకరించడం కోసం స్నానాల గదుల శుభ్రతకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుందండి. మరి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మన సింబాలిక్గా మన యొక్క జీర్ణాశయంలో కూడా ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుందండి. అంటే అన్నింటినీ కూడా జీర్ణం చేయడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా బ్యాటరీల్లో వాడే ఆమ్లం కూడా ఈ యొక్క సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనము రసాయనాల రాజు అంటామండి, అంటే కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అంటామండి. H2SO4 అని మనం రాస్తూ ఉంటుంటాం మనం. అదేవిధంగా ఇక్కడ ఆమ్ల క్షార సిద్ధాంతము అర్హీనియస్ ప్రతిపాదించాడండి. ఆమ్ల క్షార సిద్ధాంతాన్ని అర్హీనియస్ ప్రతిపాదించాడండి. ఈ అర్హీనియస్ స్వీడన్ దేశానికి చెందినవాడండి. మరి ఈయనకి 1903లో నోబెల్ బహుమతి అయితే వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ pH స్కేల్ కూడా ఉందండి, చాలా ఇంపార్టెంట్. ఈ pH స్కేల్ని రూపొందించింది సోరెన్సన్ అండి. pH స్కేల్ని రూపొందించింది సోరెన్సన్ అండి. మరి ఇక్కడ 0 నుంచి 14 వరకు ఈ యొక్క pH స్కేల్లో వాల్యూస్ అయితే ఉంటాయండి. మరి 0 నుంచి 7 వరకు ఆమ్లాలు అంటాము, 7 నుండి 14 వరకు క్షారాలు అంటామండి. మరి మధ్యలో ఉన్నటువంటి 7ని
తటస్థ ద్రావణాలు అంటామండి. మరి ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆమ్లాల గురించి చూసేద్దామండి. ఇది 0 నుంచి 7 వరకు ఉంటాయి. ఈ ఆమ్లాలని ఎసిర్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందండి. ఎసిర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది కాబట్టి ఎసిర్ అంటే పులుపు అని అర్థం అండి. అదే శీతల పానీయాలలో అంటే కూల్ డ్రింక్ లాంటి శీతల పానీయాలలో ఈ యొక్క కార్బోనిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. అంటే శీతల పానీయాల్లో ఉండే వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి దీన్ని కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిపి కార్బోనిక్ ఆమ్లం అవుతుందండి. అదేవిధంగా నిమ్మలో ఉండే ఆమ్లము సిట్రిక్ ఆమ్లము, చింతలో ఉండే ఆమ్లం చింతపండులో అండి టార్టారిక్ ఆమ్లం అండి. ఎలా గుర్తుంచుకోవాలండి అంటే ఈ యొక్క చింతపండులన్నీ కూడా బ్యాగుల్లో పెట్టి ట్రాక్టర్ మీద తీసుకెళ్తారండి. గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క చింతపండు దొరుకుతుందండి. ఆ గిరిజన ప్రాంతాల నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే ట్రాక్టర్ మీద తీసుకురావాలి టార్టారిక్ ఆమ్లం. యాపిల్ మాలిక్ రెండాట్లకు లింకప్గా ఉందండి. అదేవిధంగా టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం అండి. టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం. ఈ యొక్క ఆక్సాలిక్ ఆమ్లం అనేది బలహీనమైనటువంటి ఆమ్లం అండి. ఇది కూడా మనం గుర్తుంచుకోవచ్చు. టమాటాలో ఉండేటువంటి ఆమ్లము ఆక్సాలిక్ ఆమ్లం అనేది బలహీనమైనటువంటి ఆమ్లం అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ బలమైనటువంటి ఆమ్లాలు బలహీనమైనటువంటి ఆమ్లాలు చూద్దామండి. బలమైనటువంటి ఆమ్లాలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉందండి. అదేవిధంగా HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఇందాక చెప్పాను స్నానాల గదిలో శుభ్రతకి. ఇది బ్యాటరీల్లో వాడే ఆమ్లము నత్రిక్ ఆమ్లం అండి. నెక్స్ట్ బలహీనమైనటువంటి ఆమ్లాల్లో ఆక్సాలిక్ ఆమ్లం. ఈ ఆక్సాలిక్ ఆమ్లం అనేది ఈ యొక్క టమాటాలో ఉంటుందండి. అసిటిక్ ఆమ్లం అండి. నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లం అంటే నిమ్మజాతి ఫలాల్లో ఈ యొక్క సిట్రిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. నెక్స్ట్ క్షారాల విషయానికి వస్తే 7 నుండి 14 మధ్య pH స్కేల్లో 7 నుంచి 14 వరకు ఉంటే దాన్ని క్షారం అంటారండి. ఇది చేదు రుచిని అయితే కలిగి ఉంటుంది. జారుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటుందండి. అదేవిధంగా నీటిలో కరిగే క్షారాలను మనము ఆల్కలీలు అంటామండి. ఏమంటాము? ఆల్కలీలు అంటారండి. మరి బలమైనటువంటి క్షారాలు సోడియం హైడ్రాక్సైడ్. ఇందాక చెప్పాను సోడియం హైడ్రాక్సైడ్ గురించి. సోడియం హైడ్రాక్సైడ్ అనేది బట్టల సబ్బులో ఉంటుందండి. పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది స్నానం చేసే సబ్బులో ఉంటుందండి. అదేవిధంగా బలహీనమైనటువంటి క్షారం ఏది అంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండి. అమ్మోనియం హైడ్రాక్సైడ్. మరి తటస్థ ద్రావణాల గురించి కూడా చూసేద్దామండి. ఇది pH స్కేల్లో 7 వద్ద ఉంటుంది. ఈ యొక్క తటస్థ ద్రావణాలకు ఉదాహరణగా మనము ఈ యొక్క ఉప్పు ద్రావణము, పంచదార ద్రావణము, స్వేదన జలం వీటన్నిటి మరి తటస్థ ద్రావణాలని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో మనము ఆమ్లాలు క్షారాలు లిట్మస్ పేపర్ ద్వారా ఏ రంగులకు మారుతాయి ఏంటి వాటి విషయాలు ఏమిటి అన్నీ కూడా తెలుసుకుందామండి. మరి ఇప్పుడు మనకి ఆమ్లాల విషయానికి వచ్చినప్పుడు అజీర్తి చేసిందండి. అజీర్తి తగ్గడానికి మనం వాడే క్షారం ఏమిటి? అజీర్తి చేసినప్పుడు మన జీర్ణాశయంలో ఉన్నటువంటి HCl ఎక్కువైపోతుందండి. HCl ఎక్కువైపోయినప్పుడు తేనుపు రూపంలో మనకు వస్తుంటుంది. అప్పుడు అజీర్తి అయ్యింది అంటే డైజెషన్ అవ్వలేదు అని మనకు అర్థమవుతుందండి. అప్పుడు మనము ఈ యొక్క డైజిన్ ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటాము. ఆ డైజిన్ ట్యాబ్లెట్లో ఏముంటుంది అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుందండి. అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుందండి. అప్పుడు ఈ ఆమ్లాన్ని ఆ క్షారం వెళ్ళి తటస్థీకరిస్తుందండి. ఇదండి ఈ వీడియో. రెండో వీడియోలో మరి లిట్మస్ పేపర్లు వాటి యొక్క రంగులు వాటి కథ మొత్తం అంతా కూడా చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.